హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చేసుకునే కాలం నాటి దోసకాయతో కాల్చినటువంటి దోసకాయతో రోటి పచ్చడి అండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా స్టవ్ మీద మనం ఇట్లా పుల్కా కాల్చుకునే స్టాండ్ ఉందనుకోండి, ఆ స్టాండ్ పెట్టేసుకొని ఫస్ట్ మనం దోసకాయని ఈవెన్గా అన్ని వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. అంతకు ముందు కాలంలో అయితే పొయ్యిలు ఉండేవి కాబట్టి మన అమ్మమ్మలు కానీ నానమ్మలు వీళ్ళందరూ కూడా పొయ్యిలో పెట్టి కాల్చేవాళ్ళు అండి. పొయ్యిలో అలా వేసేస్తే చక్కగా అది మగ్గిపోయేదనమాట. సో మనకి ఇప్పుడు పొయ్యిలు లేవు కాబట్టి ఇలా స్టవ్ మీద ఇలా కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈవెన్గా అన్ని వైపులో కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు పచ్చిమిర్చి టొమాటోస్ కూడా నేను ఈ విధంగా టొమాటోస్ కూడా రెండు టొమాటోస్ అండి, చిన్ని టొమాటోస్ తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. సో అన్నీ కాల్చుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారా, కొంచెం చల్లారిన తర్వాత దోసకాయని ఈ విధంగా పైన మనకి స్కిన్ ఉంటుంది కదండి, ఆ స్కిన్ అంతా కొంచెం మనకి ఈ విధంగా పీల్ చేసేసుకుంటే మనకి కాలిన తర్వాత మనకు ఆ స్కిన్ అనేది ఈజీగా పీల్ అవుతుంది అనమాట. చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం చల్లార్చుకున్న తర్వాత తీసుకోండి, లేదంటే కాలుతుంది. సో చూసారా, మొత్తము లోపల వరకు కూడా ఆ దోసకాయ ఎలా కుక్ అయిందో చూసారా, చుట్టూ కూడా మంచిగా కుక్ అయిందనమాట. సో ఒకసారి మీరు పీల్ చేసేసుకొని జస్ట్ ఒకసారి అట్లా వాష్ చేసేసుకొని సన్నగా పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోండి. సో ఈ దోసకాయ పచ్చడి అయితే నిలవ ఉండదు ఫ్రెండ్స్. అప్పటికప్పుడు చేసుకొని ఆ రోజు తినేసేయాలన్నమాట. ఎందుకంటే మనకి దోసకాయ పచ్చడి ఏదైనా కూడా నెక్స్ట్ డేకి ఏమవుతుందంటే నీరు అనేది వచ్చేస్తుంది కాబట్టి సో అప్పటికప్పుడు చేసుకొని ఆ రోజు కంప్లీట్ చేసేసేటట్లు చేసుకోవాలి. సో టొమాటోస్ కూడా అలా పైన పీల్ తీసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అలాగే ఒక 10 వెల్లుల్లి గడ్డాలండి, పచ్చివే వేసుకుంటున్నాను. ఒక 10 వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండి. సో నేను చెప్పాను కదండి ఆ రోజుకే కాబట్టి నేను కొంచెం పులుపు కోసం పచ్చి మామిడికాయ అండి, మనకి ఈ సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కాబట్టి మ్యాక్సిమం నేను అన్నిటిలోనూ ఈ పచ్చి మామిడికాయ పులుపు కోసం యూస్ చేస్తాను. సో కొంచెం పులుపు కోసం నేను ఒక హాఫ్ యాడ్ చేశాను అనమాట మామిడికాయ ముక్కలు. అలాగే అవి గ్రైండ్ చేసుకొని సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ అలాగే ఈ దోసకాయ ముక్కలు కూడా మొత్తం అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి జస్ట్ అట్లా బ్లెండ్ ఇచ్చుకున్నారనుకోండి, చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. నిజంగా మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా డైరెక్ట్గా తినేసేయవచ్చు. సో కొంతమంది పోపు పెట్టుకుంటే ఇష్టపడతారు కాబట్టి సో నేను పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇదిగోండి కాల్చిన దోసకాయతో రోటి పచ్చడి ఫ్రెండ్స్. నిజంగా ఇది చాలా తక్కువ మందికి తెలుసండి. టేస్ట్ అసలు మీరు ఒకసారి చేసుకొని తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇంకెందుకు లేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.